సచివాలయంలో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రైతు భరోసా విధి విధానాలపై సిఫారసులను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేయనుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి నాగేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయోమిన్, రైతు భరోసా అర్హతలు విధి విధానాలు ఖరారు చేసేందుకు కీలకమైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరుగుతోంది. సబ్ కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా సభ్యులుగా ఉన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతరులందరూ తుమ్మల నాగేశ్వరరావు సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గత కొంతకాలంగా కసరత్తు జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గతంలో ఇచ్చినటువంటి రైతు బంధు విధి విధానాల్లో మార్పులు చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. అందులో ఉన్నటువంటి లోపాలు ఏంటి, కొత్తగా ఏ విధంగా మార్పులు చేయాలనే అంశంపైన సుదీర్ఘమైన అధ్యయనం జరుగుతుంది. అందులో భాగంగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. కేబినెట్ సబ్ కమిటీ జిల్లాల వారీగా పర్యటన చేసి రైతులు, రైతు సంఘాలు, మేధావులు, నిపుణులు, ప్రజాప్రతినిధులు అందరితోనూ సమావేశాలు నిర్వహించి ఈ పథకంలో ఎలాంటి మార్పులు అవసరమని సలహాలు, సూచనలు స్వీకరించింది. అదేవిధంగా ఇటీవల అసెంబ్లీలో కూడా దీనిపైన స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. అందులో చాలామంది సభ్యులు వారి విధి విధానాలకు సంబంధించి ఎలాంటి మార్పులు ఉండాలో కూడా సూచనలు చేశారు. వీటన్నిటిపైన ఒక తుది నిర్ణయం తీసుకోనున్నారు. అంటే సంక్రాంతి నుంచి ఈ రైతు భరోసా నిధులు వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. గతంలో ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చారు. ఈసారి ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏ విధంగా ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలనేది ప్రధానమైనగా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పంట వేసిన వారికి మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాలనే ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. పంట వేసిన వారిని గుర్తించడం కోసం వీడు ఒకవైపు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళి వాటిని పరిశీలించి నమోదు చేయడంతో పాటు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కూడా దీన్ని సాంకేతికంగా ధృవీకరించుకున్న తర్వాత పంట వేసిన వారికి మాత్రమే పెట్టుబడి సాయం, అంటే గతంలో పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు కూడా పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గతంలో ప్రభుత్వం ఇచ్చింది. అయితే దానివల్ల పంట వేయని వారికి కూడా రాళ్ళు, రోడ్లు ఉన్న వాటి భూములకు కూడా తీసుకున్నారు. దానివల్ల పథకం యొక్క ఉద్దేశం, లక్ష్యం నెరవేరదనేది ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి పంట వేసిన వారికి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వీటికి సంబంధించి అంటే ఉద్యాన తోటలు, అదే హార్టికల్చర్కి సంబంధించిన పంటలు, అదేవిధంగా ఒకే పంట ఏడాదికి 2 పంటలు కాకుండా ఒకే పంట వేస్తున్న వారికి ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా పెద్ద రైతులకు కూడా ఇవ్వాలా లేక ఏమైనా సీలింగ్ విధించాలా, ఈ అంశాలపైన తుది నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. ఈరోజు సమావేశం పూర్తయిన తర్వాత ఒక సిఫారసుల రూపంలో, కొన్ని సూచనల రూపంలో తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. దీనిపైన ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో సబ్ కమిటీ ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, సిఫార్సులు అన్నింటినీ కేబినెట్ సమావేశంలో చర్చించి ఆ రోజు తుది నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసాకు ఎవరెవరికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అతి త్వరలోనే ఈ నెలలోనే వీలైతే సంక్రాంతి నుంచే రైతులకు కొత్త పథకం ప్రకారం అర్హులందరికీ కూడా రైతు భరోసా నిధులు వేయాలనేది ప్రభుత్వం ఆలోచన. అందులో భాగంగా ఇప్పుడు కీలకమైన సమావేశం జరుగుతుంది. నయం.